దుప్పటి కప్పుకున్న పంట పొలాలు, పట్టు ఓణీలు వేసుకున్న అందమైన పడుచు పిల్లలు, చుట్టూ సంక్రాంతి శోభతో ముస్తాబైన పల్లెటూళ్ళు, దారి మధ్యలో పిల్ల కాలువలు, ఊరి చివర సెలయేళ్ళు, ఎన్నో పుణ్యక్షేత్రాలతో విరాజిల్లే పట్టుసీమ, భోగ భాగ్యాలతో తొలతూగే భాగ్యసీమ, కోటి అందాల సీమ కోనసీమ. ఈ కోనసీమలో సంక్రాంతి సంబరాలు ఎలా జరుగుతున్నాయో చూడాలనుందా? అయితే నాతో రండి. చాలా కోడి పుంజులు ఉన్నాయండి. అక్కడ రామకృష్ణ గారు కనిపిస్తున్నారు, కోడికి ఏదో మేత వేస్తున్నారు. మరి ఎలాంటి ఆహారం పెడతారో కోడి పుంజులకి, అసలు సమరానికి ఎలా వాటిని సిద్ధం చేస్తారో ఆయన తెలుసుకుందామా? కుదరండి. సంక్రాంతి అంటే మాకు చాలా ఇష్టం అండి. సంక్రాంతికి ముందర ఒక 6 నెలల ముందర నుంచి తయారు చేస్తామండి. దాని తయారు ఎలా చేస్తాం అనేది మీకు స్నానం చేయంతా చెప్తానండి. ఇవేం వాటర్ అండి? షాంపూ అండి. షాంపూ నీళ్ళ? ఓకే ఓకే. డైలీ ఎన్నిసార్లు స్నానం చేపిస్తారండి? డైలీ ఒకసారి స్నానం చేపిస్తారు. ట్యాప్ వాటర్ కడిగాం కదండి, జిగురు అయిపోవడానికి మళ్ళీ వేడి చేసి మామూలు వాటర్ వేసి కడుగుతాం. స్నానం చేసిన తర్వాత మరి ఏం చేపిస్తారు? స్నానం చేసిన తర్వాత అండి ముందర అయితే మాంసం పెడతామండి, తర్వాత పిక్కలు వేస్తామండి, బాదం పిక్కలు అండి, వాటిని వేస్తాం. ఇందాక కోడి పుంజులకి ఎలా స్నానం చేస్తారో చూసాము. మరి అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మేత వేస్తున్నారండి. ఇక్కడ మేత ఏమేమి వేస్తారండి? మేత పొద్దుట అయితే ముందర బాదం పిక్కలు వేస్తామండి, తర్వాత ఏట మాంసం పెడతామండి, తర్వాత ఈ టైంలో మేత పెడతామండి. మళ్ళీ ఇవి సోళ్ళు అండి, సోళ్ళు గంటలు కలిపి పెడతామండి. ఏ టైమింగ్స్ లో పెడుతూ ఉంటారు? పొద్దుట 6 గంటల టైంలో బాదం పిక్కలు వేస్తామండి, 8:30, 9 మధ్యలో ఏట మాంసం పెడతామండి, తర్వాత ఇప్పుడు ఈ టైంలో మేతలు పెడతామండి. 12 గంటలు మేతలు పెడతామండి. వాళ్ళకి ఇక్కడికి అయిపోతుంది మళ్ళీ పొద్దుటండి. అంటే ఇప్పుడు కోడి పందాలకి అంటే దీనికి ఎన్ని నెలలు వచ్చిన తర్వాత మరి కోడి పందాలు పంపి దీనికి ఇంచుమించు 1.5 సంవత్సరం రావాలండి వయసు అండి. పిల్ల దిగిన కానీ 1.5 సంవత్సరం నుంచి ఈ కోడి పుంజు 1.5 సంవత్సరం వయసు అండి. ఇప్పుడు దీని పందాన్ని రెడీ చేసామండి. ఒక 3 నెలల నుంచి మా ఏట మాసం పిక్కలు వాటిల్లో తయారులో పెట్టామండి.
గారు, నా చేతిలో ఉన్న దానికి నీ చేతిలో ఉన్న దానికి కొంచెం రంగుల తేడా ఉంది. ఆ రంగులో తేడా అంటే దీన్ని కాకిడాక అంటారండి, దీన్ని పచ్చకాకి అంటారండి. రెండు కూడా మంచి రంగులు లెక్కండి. అంటే ఏది ఎక్కువగా పోరాడుతుంది అంటారు? ఎక్కువ పోరాటం అంటే ఇదే పోరాడుతుంది అండి అన్నమాట. ఎక్కువ ఇదే పోరాడుతుంది. మరి పందెం కోడితో పాటు క్రాంతి కూడా పందానికి రెడీగా ఉంది, చూద్దామా? పందానికి ముందు ఏం చేయాలండి? పందానికి ముందు అంటే రెండాటిలో ఒకసారి కనిపించుకోవాలండి. ఓకే, కనిపించుకుని కొంచెం దూరంగా కింద విడిచిపెడితే అవి దెబ్బడుకుంటాయి. ప్రస్తుతం నేను ఉప్పల గుప్తంలో ఉన్నానండి. నన్ను ఒక ఫ్యామిలీ ఆహ్వానించారు. ఎందుకు ఆహ్వానించారు, అసలు ఇక్కడ విశేషం ఏంటో తెలుసుకుందాం. అలాగే వాళ్ళందరూ నా కోసం వెయిట్ చేస్తున్నారు, వెళ్దాం రండి. నమస్తే అమ్మా. స్వాగతం అమ్మా. మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. మన పల్లెటూళ్ళలో రాగానే ఇలా అతిథులకి మనకి కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇవ్వడం సాంప్రదాయం అండి, అందరికి తెలిసిన విషయమే కదా. ఇంతకీ ఏంటండి మీ ఇంట్లో విశేషం? ఈరోజు సంక్రాంతి సందర్భంగా మా కుటుంబ సమేతంగా అందరం పండగ సందర్భంగా అందరం కూర్చుని ఒకే విస్తరలో భోంచేయడం అనేది మా పూర్వీకుల నుంచి వచ్చే సాంప్రదాయం. ఒకే విస్తరలో భోంచేయడం అంటే విన్నారు కదండి. అసలు ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండడమే గొప్ప అంటే, అందులోనూ ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఒకే విస్తరలో భోంచేస్తారట. అదేంటో చూద్దామా? కొబ్బరి బొండం అండి. కొబ్బరి బొండం కోనసీమలో స్పెషల్. ఇది సాధారణంగా కోనసీమలో ఎక్కువగా ప్రతి ఇంట్లోని కొబ్బరి బొండం, కొబ్బరి చెట్లు ఉంటాయి. తప్ప బయట నుంచి వచ్చే వాళ్ళకి ఆప్యాయతగా ముందు ఇస్తాం. ఈ కొబ్బరి నీళ్ళు తాగి మా ఇంట్లో ప్రవేశించాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మాతో సౌబంతి భోజనం. ఓ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆశగా అడిగింది మాతో సావాసం, హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం, మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే, మనసు మీటు అనురాగం మా మాట తీరు అంటే, బతుకంటే ఎంత బాగుంటుందా అనుకోదా లోకం, ఇటువంటి వింత తను చూసిందా అనుకోదా స్వర్గం. సరే పమాగరే సరే సరే సా, సరే పమాగరే సరే సరే సా. కోనసీమలో కోడి పందాలతో పాటు గుర్ర పందాలు కూడా చాలా ఫేమస్. మరి గుర్రాన్ని వాటికి ఎలా సిద్ధం చేస్తున్నారు చూద్దాం.
ఊర్లో ఉన్నానండి. సంక్రాంతి పండుగకి మనం బోల్డ్ అని పిండి వంటలు వండుకుంటాం కదా, మరి అవి ఎలా తయారు చేయాలో వాటి విధానాన్ని తెలుసుకుందాం రండి. థ్యాంక్ యూ, విష్ ద సేమ్. చూసారు కదా అమ్మాయిలు, చూడండి ఎంత క్యూట్గా చక్కగా హాఫ్ శారీస్లో చక్కగా బాగా రెడీ అయ్యారు సంక్రాంతి పండుగకి. మరి ఇవాళ ఏమేమి వంటకాలు పరిచయం చేయబోతున్నారు మాకు? అన్ని తెలుగు వంటకాలు. తెలుగు వంటకాలేనా? సంక్రాంతి పిండి వంటలు సిద్ధం చేయడానికి ఇక్కడ పిండి కొడుతున్నారండి. ఏం పిండి తయారు చేస్తున్నారు చూద్దాం. ఏం పిండి అండి? బియ్యం నానబెట్టండి, బియ్యం కొట్టేసి బియ్య పిండి కొడుతున్నారా? అరిసి పిండి. నేను ఒక దెబ్బ ఇవ్వమంటారా? హెల్ప్ చేయనా? చేయొచ్చండి. పిండి వంటలు చేయడానికి పిండి రెడీ అయిపోయిందండి. మరి అరిసెలు చేసి చూపిస్తారా అండి? ఓకే. మీ పేరండి? పుత్తూరు పార్వతి. ఓకే, మరి మాకోసం ఏం చేయబోతున్నారు? అరిసెలు చేద్దాం అనుకుంటున్నాను. అరిసెల పిండి ఆల్రెడీ రెడీ రెడీ అయిపోయింది. అయిపోయింది. ఇంకేమేం కావాలండి? బెల్లం పొడి ఉంది, బెల్లం తరిగి పెట్టుకోవాలి. యాలకుల పొడి ఉంది, కుదిరితే నువ్వు పప్పు వేసుకోవచ్చండి, లేకపోతే లేదు. ఓకే. ఈ కప్పు 2 కప్పులు బెల్లం పొడానికి కప్పు బియ్యం పిండి ఉంది. మరి ముందు బెల్లం పొడి వాటర్ పోయాలండి. ఓకే. 1 గ్లాసు వాటర్ పోసి 2 కప్పులు బెల్లం పొడి వేసుకోవచ్చండి. ఓకే. కప్పు వేస్తున్నాం, కప్పు పిండి వేసుకోవచ్చండి. స్టవ్ వెలిగించి ఫస్ట్ పాకం పెట్టుకోవాలంటండి. అరిసెలు తయారు చేయాలంటే 1 కప్పు బెల్లం పొడి తురిమారు. ఆల్రెడీ బెల్లం పొడి తురిమి రెడీగా పెట్టుకున్నారు. 1 గ్లాస్ వాటర్ పోసారు. ఇప్పుడు ఆ బెల్లాన్ని మనం అది కరిగే వరకు వెయిట్ చేయాలండి. ఓకే. కొంచెం సేపు అయిందండి. మరి ఇప్పుడు ఒకసారి చూద్దామా ఒకసారి అయిందో లేదో. సరిపోయిందండి. ఓకే. మనం ఇందాక ఆల్రెడీ దంచి పెట్టుకున్న పిండిని ఇందులో పాకం ఉండాయి. పాకం బెల్లం పాకం ఉండయిన తర్వాత పిండి ఇందులో పోసుకుని కలుపుతాం. రెడీ అవుతుంది పాకము. బాగా చిక్కపడిపోయిన తర్వాత దాంట్లో తగినంత బియ్య పొడి వేస్తున్నారండి. బియ్య పిండి వేసి దాన్ని బాగా చిక్కగా, అది మొత్తం అంటే వేయంగానే పొడి పొడిగా కనిపిస్తుంది కదా, దాన్ని అలా లేకుండా ఉండలు లేకుండా ఉండడానికి బాగా కలుపుతున్నారు దీన్ని. తర్వాత ఏం చేస్తారండి? తర్వాత దీన్ని తీసింది నూనె పెట్టి బౌల్ పెట్టి నూనె పోసింది అరిసెల కింద ఒత్తి వేస్తామండి. ఇప్పుడు బౌల్లో నూనె పోసింది పెట్టి నూనె కాగిపోయిందండి. మరి తర్వాత ఏం చేసుకుందామండి? ఇస్త్రాకు తీసుకుని ఓకే నూనె కొంచెం రాసుకుని ఓకే దీన్ని చిన్న ఉండగా తీసుకుని ఓకే ఇలా రౌండ్గా వచ్చేలాగా చేసుకుని తర్వాత బాండీలో వేసేయండి. బాండీలో వేసి అంతే. ఓకే. అరిసెలు రెడీ అయిపోయినాయండి. ఇదిగోండి టేస్ట్ చేసి చూడండి ఎలా ఉన్నాయో. చాలా బాగుందండి. పెసరపప్పు బూరెలు మనకి చేసి పెడతారంటండి. మరి వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏమేమి కావాలండి? ఇది పెసరపప్పు నానబెట్టాలి. నైట్ నానబెట్టుకుని పొద్దుట దీన్ని మిక్సీలో పెట్టుకుని దాన్ని తీసుకుని ఇలా ఇడ్లీ కింద వేసుకోవాలండి. తర్వాత తీసుకోవాలండి. ఇలాగ ఇది ఉంటుందండి. పాకం పడదామండి. దీనికి పాకం కావాలి. పెసర పిండిని ఇడ్లీలాగా వేసుకుని
వాటిని మళ్ళీ పిండి చేస్తున్నారండి. పాకం కూడా రెడీ అయిపోయిందండి. ఈలోపు అది కూడా మనం ఇడ్లీలాగా పొడి పొడి చేసేసుకున్నాం. పొడి చేసామండి. ఓకే, తర్వాత ఏం చేయాలండి? అప్పుడు అది ఇందులో కొద్దిగా లాలికల పొడి వేసుకుని ఓకే, ఈ పాకం అయిపోయింది కదండి, ఇది తీసుకుని ఇందులో పోసుకోవాలి. ఈ పాకం కూడా అరిసెల పాకం లాగా అరిసెల పాకం లాగే గట్టిగా ఉండ ఇలా పట్టుకుని ఇందులో పోసుకుని కలుపు. బెల్లం పాకం పోసి కలిపేసిన తర్వాత ఇది అయిపోయింది కదండి, దీన్ని వంటలుగా చేసుకోవాలండి. ఓకే, అప్పుడు ఈ వంటలు ఇలా చేసుకున్నాం కదా, ఈ వంటలు తీసి ఇందులో కలిపి వేయాలి. ఆల్రెడీ ఇలా ఉండల్లాగా చేసుకుని పెట్టుకున్నారండి. ఈ ఉండల్ని మినపిండి ఆల్రెడీ నైట్ గ్రైండ్ చేసుకొని పెట్టుకొని దాన్ని దీంట్లో కలపాలట. కలిపి బాండీలో వేసేయడమేనండి. రెడీ అయిపోయినాయి అన్నీ కాలిపోయినాయా? అన్ని బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా, ఇవి అయిపోయింది. తినడానికి పెసరపప్పు బూరెలు రెడీగా ఉన్నాయండి. మరి ఎంత టేస్టీగా చేశారో చూద్దాం. ఒకసారి టేస్ట్ చూసి. చాలా వెరైటీగా ఉందండి. పెసరపప్పు బూరెలు కదండి, అలా వెరైటీగా ఉంటాయండి, బాగుంటాయి. బాగున్నాయి, సూపర్ ఉన్నాయండి. పెసరపప్పు బూరెలంట పార్వతి గారు మన కోసం స్పెషల్గా తయారు చేసి పెట్టారు సంక్రాంతి సందర్భంగా. మరి మీరు కూడా డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి, ఎందుకంటే నేను టేస్ట్ అయితే చూశాను. అరిసెలు, జంతికలు, పెసరపప్పు బూరెలు చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా ఈ వంటకాలు ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చూడండి. ప్రస్తుతం నేను ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఐనివిల్లి సిద్ధివినాయక స్వామి ఆలయంలో ఉన్నాను. స్వామివారిని దర్శించుకుని అలాగే ఈ గుడి ప్రాశస్త్యం ఏంటో తెలుసుకుందాం రండి. ఐనివిల్లి క్షేత్రం గురించి చెప్పండి. తూర్పుగోదావరి జిల్లాలో ఐనివిల్లో ఈ క్షేత్రం స్వయంభూ వెలిసి ఉన్నాడు. ఈయన సిద్ధివినాయకుడు స్వయంభూ వెలిసిన దేవాలయం. ఎక్కడి నుంచో వేలాది మంది భక్తులు తరలి వచ్చి ఇక్కడ కొబ్బరికాయలు ఎక్కువ కొడుతూ ఉంటారు. స్వామివారి కొబ్బరికాయలు విశేషం ఇక్కడ. అది ఎందువల్లంటే ఎవరైనా కొబ్బరికాయలు కొట్టుకుని ఇన్ని కాయలు కొట్టుకుంటామని మొక్కుకుని వెళ్తారు. ఏదైనా కోరుకుని వ్యాపారం కానీ, వ్యవసాయం కానీ, ఆరోగ్యం కానీ, విద్య కానీ ఏదైతే అది దాని మీద కోరికలు కోరుకుని కొబ్బరికాయలు 108 నుంచి 10,116 దాకా కొబ్బరికాయలు మొక్కుకుని వెళ్తారు. పూర్వం దక్షయజ్ఞం చేసే ముందు, అయితే మొదటిసారి యజ్ఞం విఫలమైంది. రెండోసారి యజ్ఞం చేసే ముందు వ్యాస మహర్షి దక్షుడికి ఇక్కడ స్వామివారు వెలిసి ఉన్నాడు, మీరు వెళ్ళి దర్శనం చేసుకురమ్మని వెళ్తే ఇక్కడికి వచ్చి స్వామిని దర్శనం చేసుకుని దక్షుడు ద్రాక్షారం వెళ్ళి యజ్ఞం చేశారని చెప్తారు. ఆ యజ్ఞం సఫలమైందని అప్పటి నుంచి ఇలా అనుకుని జరుగుతాయని ప్రసిద్ధి అనమాట. అలాగే శ్రీపాద శ్రీవాళ్ళు కూడా ఇక్కడ స్వామివారి యజ్ఞం, గణపతి యజ్ఞం చేస్తూ ఉండగా నాస్తికులు వచ్చి ఇక్కడ గణపతి లేడు, ఎవరూ లేరని వాదిస్తూ ఉంటే, అలా కాదు నేను చూపిస్తానని చెప్పి ఆ హోమంలోంచి స్వర్ణ గణపతి ఆవిర్భవించి అందరికీ చూపిస్తాడు. సరే ఇక్కడ నేను వెలుస్తున్నాను స్వయంభూని చెప్పి వెళ్తాడు, అంతర్ధానం అవుతాడు. ఆ హోమ భస్మాన్ని తీసి కాణిపాకంలో వేశారని చెప్తారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో దేవాలయం ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఐనివిల్లి మొట్టమొదట, తర్వాత కాణిపాకం.